టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియన్ టీం ప్రస్తుతం భారీ కసరత్తులు చేస్తోంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం మన టీ20 టీం కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తోంది. అయితే ఇండియన్ టీం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ను ఆడుతోంది. ఇక ఇందులో ప్రతి ప్లేయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇందులో 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ని సాధించలేకపోయింది. చాలాసార్లు ఫైనల్కి సెమీఫైనల్ దాకా చేరుకున్న ఇండియన్ టీం నాకౌట్ దశలో మాత్రం చేతులు ఎత్తేస్తుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ టోర్నీకి ముందు అందరూ ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఐసీసీ టోర్నీలు స్టార్ట్ అయిన తర్వాత నా మ్యాచ్ల్లో మాత్రం తడబడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎలాగైనా సరే కప్పు గెలిచి చూపించాలనే దృఢ సంకల్పంతో ఇండియన్ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్లో కూడా ఫైనల్ దాకా చేరుకొని ఆస్ట్రేలియాతో ఆడిన ఫైనల్ మ్యాచ్లో ఒక్క అడుగు దూరంలో ఓడిపోయి వరల్డ్ కప్ను మిస్ చేసుకుంది. ఇప్పుడు మాత్రం ఈ కప్ను మిస్ చేసుకునే ఛాన్స్ లేదంటూ దృఢ సంకల్పంతో ముందు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికోసం బీసీసీఐ రీసెంట్గా టీ20 వరల్డ్ కప్కి ఎవరెవరిని సెలెక్ట్ చేయాలనే చర్చలను సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న సిరీస్కి రీ ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు కూడా టీ20 వరల్డ్ కప్లో ఆడే అవకాశాలున్నాయి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీం బరిలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఎక్స్ట్రా ఓపెనర్గా శుభ్మన్ గిల్ టీంలో ఉంటాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా టీంలో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అదరగొడుతున్న శివం దూబే కూడా టీంలో ఉండే అవకాశాలున్నాయి. ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ టీంలో కొనసాగుతారు. ఇక వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఐపీఎల్లో తన సత్తా చాటుకుంటూ టీంలో ఉంటాడు. లేకపోతే అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలున్నాయి. ఇక బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇండియన్ టీంలో కొనసాగే అవకాశాలున్నాయి. ఇక మొత్తానికి తెలుగు తేజమైన తిలక్ వర్మకి టీంలో అవకాశం వచ్చే ఛాన్స్ లేనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అంచనా ప్రకారం వీళ్ళు మాత్రమే టీంలోకి సెలెక్ట్ అయ్యే ఛాన్సులు వినిపిస్తున్నాయి. కానీ ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మిగతా కొంతమంది ప్లేయర్లు కూడా టీంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంచనా ప్రకారం టీ20 వరల్డ్ కప్లో ఆడే టీంను చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్లు ఇండియన్ తరపున టీ20 వరల్డ్ కప్లోకి బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.